హాయ్ ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక గ్రామంలో లలిత వెంకటేష్ ఇద్దరు దంపతులు ఉన్నారు. వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి పేరు శ్రీవల్లి, చిన్నమ్మాయి పేరు శ్రీవాణి. వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడుపుతూ ఉండేవాళ్ళు. వాళ్ళ కుటుంబం చాలా సంతోషంగా ఉండేది. అలాగే రోజులు గడుస్తూ ఉండగా వెంకటేష్ గుండెపోటుతో మరణించాడు. అప్పుడు లలిత ఇంకా ఇద్దరు పిల్లలు ఒంటరివారైపోయారు. భర్త లేని కారణంగా లలిత చాలా బాధపడుతూ ఉంది. భర్త లేకుండా ఇద్దరి పిల్లల్ని పోషించడం ఎలా అని రోజూ తనలో తాను కుమిలిపోతుంది. ఇద్దరు ఆడపిల్లలు తండ్రి లేని లోటుతో బాధపడుతున్నారు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. లలితకు మాత్రం పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు చాలా భారంగా మారిపోయాయి. దాంతో ఒకరోజు లలిత తల్లి తండ్రి ఇంటికి వచ్చారు. వచ్చి ఇంతకు ముందులాగే, అమ్మా లలిత, నువ్వు రెండో పెళ్లి చేసుకో, ఎందుకంటే మేము కూడా ముసలివాళ్ళం అవుతున్నాం. నీ బాగోగులు, నీ పిల్లల బాగోగులు ఎవరు చూసుకుంటారు అని సంజాయిస్తూ ఉన్నారు. అలాగే మేము ఉన్నప్పుడే నువ్వు మరో పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని అన్నారు. అప్పుడు వారి తల్లిదండ్రులతో కాదు అని చెప్పిన లలిత తర్వాత ఆలోచనలో పడింది. ఆ రోజు రాత్రి తను నిద్రపోతూ ఇలా అనుకుంది, అవును, నేను మరో పెళ్లి చేసుకోకపోతే నా పిల్లలు తండ్రి లేనివారవుతారు, అలాగే నాకు భవిష్యత్తులో తోడు అంటూ ఉండదు అని తను కూడా రెండో పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకుంటుంది. అదే విషయం తెల్లవారిన తర్వాత తన తల్లిదండ్రులతో చెప్పింది. అలా వారి తల్లిదండ్రుల సమక్షంలో అక్షయ్ అనే వ్యక్తితో తనకి వివాహం జరిగింది. అప్పటి నుంచి అక్షయ్ తన భార్య లలితని, తన ఇద్దరు పిల్లలని చాలా బాగా చూసుకుంటూ ఉండేవాడు. అలా సంతోషంగా గడుస్తున్న తరుణంలో లలిత, అక్షయ్లకు ఒక బాబు పుట్టాడు. బాబు పుట్టాడని కుటుంబం అంతా చాలా సంతోషపడ్డారు. రోజులు గడుస్తూ ఉండగా, అదలా ఉండగా బాబు పుట్టినప్పటి నుంచి అక్షయ్లో మార్పు వచ్చింది. అంటే తన బాబును చాలా బాగా చూసుకునేవాడు. అలాగే లలిత ఇద్దరి కూతుర్లని పట్టించుకునేవాడే కాదు, బాబుని కొంచెం ఏడిపించినా లలితని తిట్టేవాడు. ఎప్పుడూ అబ్బాయిని చూసుకుంటూ ఉండాలి అని, అమ్మాయిలను పట్టించుకోవద్దు అని లలితను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ఇక ఉన్న టైమంతా బాబుతో గడపడంతో శ్రీవల్లి, శ్రీవాణిని ఇద్దరి కూతుర్లను చూసుకోవటానికి టైమే ఉండేది కాదు లలితకు. బాబుతోనే టైమంతా గడిచిపోతుంది అని లలిత ఒకరోజు శ్రీవల్లితో ఇలా చెప్పింది. నువ్వు పెద్దయ్యావు కదా నాన్న, నీ పనులు నువ్వు చేసుకో, అలాగే చెల్లి పనులు కూడా నువ్వు చెయ్యి అని చెప్పింది. దానికి శ్రీవల్లి సరే అమ్మా అని సమాధానమిచ్చింది. రోజులు గడుస్తూ ఉండగా శ్రీవల్లికి 14 సంవత్సరాలు నిండాయి. అప్పుడు శ్రీవల్లి తల్లి లలిత శ్రీవల్లికి ట్యూషన్ పెట్టించాలి అని అనుకుంది. ఎందుకంటే శ్రీవల్లి 10వ తరగతి చదువుతుంది. ఈ విషయంపై తను అక్షయ్తో మాట్లాడుతుంది. అప్పుడు అక్షయ్, లేదు లలిత, నేను ఆఫీస్ నుంచి వచ్చాక తన చదువు చూసుకుంటాను అని చెప్తాడు. డబ్బులెందుకు వేస్టు, సరే అన్నట్టుగా లలిత తన కూతురితో చెప్తుంది. అప్పుడు తన కూతురు ఇలా అంటుంది, లేదమ్మా, నేను బయట ట్యూషన్కి వెళ్తాను, నాన్నగారు కోప్పడతారు నాపై, అలాగే నన్ను విసుక్కుంటారు కూడా అని బయటనే చదువుకుంటాను అని అంటుంది. అప్పుడు అక్షయ్, ఏంటి, నేను చదువు చెప్తే నీకు చదువు రాదా ఏంటి, నేను చెప్తానంటున్నాను కదా అని గట్టిగా అనేసరికి అప్పుడు శ్రీవల్లి సరే అన్నట్టుగా తల ఊపి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. లలిత కూడా శ్రీవల్లికి 10వ తరగతిలో మంచి మార్కులు రావాలి అన్న నెపంతో కోప్పడి ఆఫీసు నుండి రాగానే అక్షయ్ దగ్గరికి పంపిస్తూ ఉండేది. అక్షయ్ మాత్రం శ్రీవల్లిని చూడగానే విసుక్కునేవాడు, అలాగే చిరాకు పడేవాడు. శ్రీవల్లికి అక్షయ్ అంటే చాలా భయం. శ్రీవల్లితో ఇంకా తన చెల్లితో బాగానే ఉండేవాడు మొదట్లో. ఎప్పుడైతే బాబు పుట్టాడో అప్పటి నుండి వీళ్లపై చాలా కోపంగా ఉండడం ప్రారంభించాడు. శ్రీవల్లి రోజు అక్షయ్ ఆఫీస్ నుంచి రాగానే బుక్స్ తీసుకుని అక్షయ్ దగ్గరికి వెళ్ళేది. అక్షయ్ మొదట్లో బాగానే చెప్పాడు. కానీ రోజులు గడుస్తూ ఉండగా అక్షయ్కి శ్రీవల్లిపై దుర్బుద్ధి కలిగింది. దాంతో శ్రీవల్లిపై అదో రకంగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. తనపై ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయడంతో శ్రీవల్లి, నాన్న మీరు అలా చేయకండి, నాకు భయమేస్తుంది అని అంటుంది. అప్పుడు అక్షయ్ శ్రీవల్లిని తిడతాడు. నాన్న ఏంటే నాన్న, ఏమైనా నువ్వు నాకు పుట్టావా, నోరు మూసుకొని ఉండు, నేను ఏం చేసినా నోరు విప్పకుండా కూర్చో అని తిట్టాడు. దాంతో భయంగా వణుకుతూ కూర్చొని చదువుకుంటుంది శ్రీవల్లి. కాసేపయ్యాక లలిత వచ్చి, శ్రీవల్లి ఇవాల్టికి చదివింది చాలు కానీ వచ్చి తినేసి పడుకో అంది. ఆ మాట విన్న శ్రీవల్లికి ఆగిపోయిన గుండె కాస్త కొట్టుకున్నట్టు అనిపించి అక్కడి నుండి నేరుగా లేచి పరిగెత్తింది. శ్రీవల్లి తన తండ్రి తనతో ప్రవర్తించిన తీరుని తల్లికి చెప్పాలి అని అనుకుంది. కానీ తన తండ్రి ఆ విషయంపై తల్లికి చెబితే నిన్ను ఏం చేస్తానో నాకు తెలియదు అని బెదిరించాడు. దాంతో భయంతో తన తల్లికి కూడా చెప్పలేకపోయింది శ్రీవల్లి. కానీ తన తల్లితో శ్రీవల్లి ఇలా అంటుంది, అమ్మా, నేను నాన్న దగ్గర చదువుకోను, నాకు ఎక్కడైనా ట్యూషన్ పెట్టించమ్మా అని అంటుంది. అందుకు శ్రీవల్లి, నాన్న చెప్పట్లేదా, నేను మాట్లాడనా,
నిన్ను చెల్లి గాని నేను గాని డిస్టర్బ్ చేస్తున్నామా చదువుకునే టైంలో అని అడుగుతుంది. అప్పుడు శ్రీవల్లి, లేదమ్మా, నాన్న అలసిపోయి వస్తారు కదా, అందుకని నేను బయట ఎక్కడైనా ట్యూషన్కి వెళ్తానమ్మా అని అంటుంది. అమ్మా, అలాగే ఈ విషయం నాన్నతో చెప్పకు, కానీ నన్ను బయట ఎక్కడైనా ట్యూషన్కి జాయిన్ చెయ్యి అని అంటుంది. ఆ విషయం అర్థం కాని లలిత, పిచ్చిపిల్ల, నాన్న అంటే భయపడి అలా మాట్లాడిందేమో అని అనుకుంటుంది. అప్పుడు లలిత అంటుంది, లేదమ్మా, బయట వాళ్ళు ఎలా చెప్తారో మనకి తెలియదు కదా, కాబట్టి నాన్న నీకు మంచిగా చదివిస్తారు కదా, నీకు మంచి మార్కులు వస్తాయి, ఎందుకలా భయపడుతున్నావు అంది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు లలిత తన కూతురు మరియు బాబుని తీసుకుని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు శ్రీవల్లిని తన వెంట తీసుకువెళ్ళలేదు, ఎందుకంటే 10వ తరగతి చదువుకుంటుంది కావున తన చదువుకి ఆటంకం కలగవచ్చును అని తీసుకెళ్లలేకపోయింది. ఆ రోజు శ్రీవల్లి స్కూల్ నుండి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన శ్రీవల్లికి మనసులో భయం ప్రారంభమైంది. వాళ్ళ నాన్న ఇంటికి వచ్చే టైం అయ్యే కొద్దీ శ్రీవల్లి గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభమైంది. తన తండ్రి యొక్క బండి చప్పుడు వినగానే ఒక మూలను కూర్చొని వణుకుతుంది శ్రీవల్లి. అప్పుడే లోపలికి ప్రవేశించిన అక్షయ్ ఇలా అన్నాడు, శ్రీవల్లి, ఏమైంది అలా కూర్చున్నావు? ఇవాళ ఇంట్లో ఎవ్వరూ లేరు, నువ్వు నేను హ్యాపీగా ఉండవచ్చు కదా అన్నాడు. అప్పుడు అక్షయ్ శ్రీవల్లితో ఇలా అన్నాడు, ఇలాంటి రోజు ఒక రోజు కోసం నేను ఎన్నో రోజులుగా వేచి చూస్తున్నాను. ఆ రోజు రానే వచ్చింది, నిన్ను ఎలా వదులుతాను అని అనడంతో శ్రీవల్లికి ఏం చేయాలో తోచడం లేదు. శ్రీవల్లి తన మనసులో అనుకుంటుంది, ఎలాగైనా ఇక్కడి నుంచి నేను తప్పించుకొని వెళ్ళిపోవాలి అని. అంతలోనే అక్షయ్ దగ్గరికి వచ్చి తన్ని లాక్కొని వెళ్ళి ఒక తండ్రి స్థానం అని కూడా మర్చిపోయి చేయరాని తప్పు చేసేశాడు. ఆ మరుసటి రోజు అక్షయ్ శ్రీవల్లితో ఇలా చెప్తాడు, ఈ విషయం గనక నువ్వు నీ తల్లితో చెప్తే నిన్ను, నీ తల్లిని, నీ చెల్లిని అందరినీ చంపేస్తా అని బెదిరిస్తాడు. దాంతో భయానికి గురైన శ్రీవల్లి తన తల్లితో ఏమీ మాట్లాడదు. ఆ రోజు నుంచి శ్రీవల్లి ప్రవర్తనలో మార్పు వస్తుంది. అది గమనించిన తన తల్లి అతనని అడుగుతుంది, ఏమైంది, ఎందుకు ఇలా ఉంటున్నావు అని. అప్పుడు శ్రీవల్లి ఏం లేదమ్మా అని చెప్తూ వస్తుంది. అలా రోజులు గడుస్తున్నాయి. 5 నెలలు గడిచాయి. లలితకు మాత్రం తన కూతురు శ్రీవల్లి ప్రవర్తనలో మార్పు కనిపించలేదు. దానికి తోడు ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండటం లేదు అని ఒకరోజు శ్రీవల్లిని హాస్పిటల్కి తీసుకువెళ్ళింది తన తల్లి. అక్కడ డాక్టర్ శ్రీవల్లిని చెక్ చేసి ఒక షాకింగ్ విషయాన్ని తన తల్లికి చెప్తుంది. అది ఏమిటంటే శ్రీవల్లి ప్రెగ్నెంట్ అని. అది విన్న లలితకు కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. ఆ విషయం తెలిసిన లలిత తన కూతురు శ్రీవల్లిని నిలదీసింది. శ్రీవల్లి, నిజం చెప్పు, ఏం జరిగింది అని అడగగా అప్పుడు శ్రీవల్లి జరిగిందంతా తన తల్లితో చెబుతుంది. అది విన్న లలిత తన భర్త ఈ ఘోరం చేశాడని తెలిసి బోరుబోరున ఏడ్చింది. వెంటనే ఇంటికి వచ్చిన లలిత అక్షయ్ని అడుగుతుంది, ఇలా ఎలా చేయగలిగావు? నీ కూతురు లాంటి ఒక అమ్మాయితో ఇలా చేయడానికి నువ్వు మనిషివేనా? అందుకేనా నిన్ను నేను వివాహం చేసుకున్నది అంటూ బోరున విలపిస్తూ ఏడ్చింది. అప్పుడు అక్షయ్ అంటాడు, ఏం మాట్లాడుతున్నావు? నాకేమైనా పుట్టిన పిల్లలా? నా పిల్లలు అనటానికి? నా కూతురు కాదు, ఇంకోసారి నాకు కూతురు అన్న మాట మాట్లాడవద్దు అని లలితను కొట్టేశాడు. తర్వాత అక్షయ్ లలితతో ఇలా అన్నాడు, అవును, నేను తప్పు చేశాను, అయితే ఏంటి అని బుకాయించాడు. గొడవ కాస్త పెద్దదయింది. అప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్న లలిత తన మనసులో అనుకుంటుంది, నేను రెండో పెళ్లి చేసుకుని పెద్ద తప్పు చేశాను. అయినా నా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని పెళ్లి చేసుకున్నాను. అలాంటిది ఇప్పుడు నా పిల్లల భవిష్యత్తుని పాడు చేశాడు ఈ దరిద్రుడు అని మనసులో అనుకొని, ఇలాంటివాడు ఉంటే ఏంటి, పోతే ఏంటి, నాకు అవసరం లేదు అని క్షణికావేశంతో అక్కడే ఉన్న ఒక కత్తిని తీసుకొని తనను గుచ్చేసింది. అక్షయ్ అక్కడికక్కడే మరణించాడు. వెంటనే తన 3 పిల్లలను తీసుకొని అనాథాశ్రమానికి వెళ్ళి పిల్లలని అక్కడ చేర్పించి తను ఇంటికి వచ్చి జరిగిందంతా తన తల్లిదండ్రులతో చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోతుంది. తన కూతుర్ని కలవటానికి పోలీస్ స్టేషన్కి లలిత తల్లిదండ్రి వచ్చారు. లలితతో ఇలా అన్నారు, లలిత, ఏంటమ్మా నువ్వు ఇలా చేశావు? అదేదో పోలీసులకు చెప్తే వాళ్ళు శిక్షిస్తారు కదా, నువ్వు ఎందుకు ఇలా చేశావు అని అడుగుతారు. అప్పుడు లలిత, నా పిల్లల భవిష్యత్తు కోసం నేను పెళ్లి చేసుకున్నాను, మీ బలవంతంతో నేను పెళ్లి చేసుకున్నాను, అయినా కూడా నాకు ఇలా జరిగింది, ఇంకా నా జీవితంలో ఏం కావాలి అని బోరున ఏడుస్తుంది. అయినా నా మొదటి భర్త చనిపోయినప్పుడే నేను ఎవరి కోసమైతే బ్రతికున్నానో వాళ్ళకే అన్యాయం జరిగినప్పుడు నేను ఇంకా ఎందుకు ఉండాలి అని తన తల్లిదండ్రులకు చెప్పి బాధపడుతుంది. అయినా ఎవరినన్నా ఏం లాభం, నేను రెండో పెళ్లి చేసుకోవడమే నా తప్పు, అందుకే నాకు దేవుడు ఈ శిక్ష వేశాడు, నా కూతురిపై తప్పు చేసిన ఆ వ్యక్తిని చంపడం నాకు ఏమాత్రం బాధగా లేదు అని చెప్తుంది. ఈ భగవంతుడు సృష్టించిన మనుషులలో ఇంత దుర్మార్గులు కూడా ఉంటారా అని నాకు ఇప్పుడు తెలిసింది. తండ్రి స్థాయిలో ఉన్న ఆ దుర్మార్గుడు ఆ పని చేసి ఎలా చేయగలిగాడు? నేను తప్పు చేయలేదు కాబట్టి నాకు ఎలాంటి బాధ లేదు, కానీ ఇలాంటి దుర్మార్గులు మాత్రం ఈ భూమిపై ఉండటానికి వీల్లేదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది లలిత.
ఆ తర్వాత తన ముగ్గురు పిల్లల్ని అమ్మమ్మ తాత చూసుకుంటూ ఉంటారు. అలా ఒక 10 సంవత్సరాల తర్వాత లలితకి బెయిల్ వచ్చి ఇంటికి వస్తుంది. ఆ తర్వాత ఆ ముగ్గురు పిల్లలతో లలిత సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.